KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. ఫస్ట్లీ లైక్ అంటే జనరలీ ఇవాల్టి రోజుల్లో మనం చూస్తూ ఉంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ వేస్తూ ఉంటే ఎలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. బట్ ఎమోషన్స్ ఎక్కువగా ఉండి అంటే జన్జీని ఎక్కువ టార్గెట్ చేయడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈ ఫిలిం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీకి అండ్ ఈవెన్ దో యూత్ కూడా ఇష్టపడుతున్నారు. అండ్ వెన్ ఈ సినిమా వచ్చినప్పుడు మీకు ఆ నమ్మకం ఉండిందా? ఓకే, పీపుల్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే వెల్కమ్ దొరుకుతుందో అలాంటి వెల్కమ్ దొరుకుతుంది అని. లేదండి, చాలా నమ్మకం. ఫస్ట్ డే స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు తెలిసి దీంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఇవన్నీ పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరో మిస్ అవుతుంటారు లైఫ్లో. సి లవ్లో ఉన్నప్పుడు ఉంటాయి కదా, అయితే బ్రేకప్స్ ఉంటాయి, లేకపోతే దే మిస్ సమ్ పర్సన్ లాంగ్. వాళ్ళందరూ చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు. అండ్ డిస్కస్ చేసిన పాయింట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ అంతా వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటాం కదా, సో ద క్యారెక్టర్స్ అని నేనైతే ఫస్ట్ డే నుంచి చాలా కాన్ఫిడెంట్గా నేను కనెక్ట్ అవుతారు. రైట్. జీవితంలో స్కూల్ కాలేజ్ ఇలాంటి ఎలా అయితే కామన్గా ఉంటాయో లవ్ కూడా అంతే. ఫస్ట్ లవ్ అనేది అందరికీ జరిగే ఉంటుంది. మీతో పాటు మా వెనకాల ఉన్న కెమెరామ్యాన్కి ఎవ్రీబడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కసారి లవ్లో పడే ఉంటారు ఖచ్చితంగా. సో అది జరిగే ఉంటుంది. అండ్ గౌరీ, యూ టెల్ మీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ప్లే చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. అఫ్కోర్స్ మీరు చాలా ఫిల్మ్స్ చేశారు, మంచి అమ్మాయి బాగా చేస్తున్నారు అని వచ్చింది. బట్ దిస్ టైమ్ లైక్ దాంతోపాటు అప్రిసియేషన్తో పాటు సక్సెస్ కూడా యాడ్ అయింది ఫర్ దట్. సో ఇలాంటి రోల్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టైపే ఉంటుందా, లేకపోతే అది ట్రావెల్ అవుతూ ఉంటుందా? బికాస్ చాలా గో త్రూ అయి ఉంటుంది కదా. డెఫినెట్లీ. అంటే లాస్ట్ 1 yearగా ఈ సినిమా చేస్తూ ఉన్నాం కాబట్టి నివి ఈజ్ అగైన్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ లాగానే అయిపోయింది. కొన్ని సీన్స్కి ఇట్స్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్, కానీ కొన్ని సీన్స్కి మీరు చూసినట్టు చాలా కాన్వర్జేషనల్ సినిమా కాబట్టి కొన్ని డైలాగ్స్ చాలా ఎక్కడో కనెక్ట్ అవుతాయి, లేదా ఆ సీన్ హ్యాంగ్ ఓవర్ ఇంకా అలానే ఖచ్చితంగా ఉంటుంది. సో కొన్ని సీన్స్కి డెఫినెట్లీ ఆ హ్యాంగ్ ఓవర్ ఖచ్చితంగా ఒక 2-3 days అలానే లింగర్ అయింది. బట్ కొన్ని సీన్స్కి మామూలుగా ఉండే సీన్స్కి ఐ వాజ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. షూటింగ్ డేసే కాకుండా మిగతా డేస్ కూడా అంతో ఇంతో డిస్టర్బ్ డెఫినెట్లీ ఉంటుంది కదా రోల్లో. షూట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఇంకా మాట్లాడుకుంటుంటాం కదా, ఆ సీన్ అలా వచ్చింది, ఈ సీన్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఈ సీన్ చేస్తున్నాం, ఆ సీన్కి ఈ సీన్ లీడ్ అయినప్పుడు దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అని చెప్పి ఆ ఫీలింగ్ ఇంకా అలానే ఉండిపోతుంది కొన్ని రోజులు నాకైతే. బట్ ఎస్పెషలీ ఇంత విత్ సో మచ్ ఆఫ్ స్కోప్, సో మచ్ టు పర్ఫార్మ్ ఇంత ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి అరే ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని ఒక స్పేస్ నుంచి నేను ఈ సినిమాకి ఆన్ బోర్డ్ వచ్చినప్పుడు దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్పెషల్ టు బీ. సో నేను ఇంకా పర్సనల్గా తీసుకొని ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్. యా,